ఎందుకంటే పక్కనే నీళ్ళ స్టోరేజ్ ఎక్కువ మరి మీకు ఉండడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్రామంగా ప్రకటించాలని ఏదైతే మీటింగ్ మరి ఎలక్షన్లకు ముందు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను గెలిపేయండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పేసి మీ అందరినీ నమ్మపలకడమే కాకుండా ఇక్కడ పక్కన ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దేవుని మీద కూడా ఒట్టేసి మరి మిమ్మల్ని అందరినీ కూడా ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పేసడంతోనే మీరు నమ్మి ఓటేసి మరి మా కళ నెరవేరుస్తారని చెప్పేసి కూడా మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. అయితే ఈ వేదికను చూస్తే ఒకప్పుడు భారతదేశానికి స్వతంత్ర ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో, మన కళ్ళ ముందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో, సబ్బండ వర్గాలు కలిసి ప్రజలందరూ కలిసి ఏదైతే న్యాయ డిమాండ్ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలు పెరగకుండా ఏ విధంగా అయితే పోరాటం చేసిందో ఆ పోరాటానికి తీసిపోకుండా ఈ నారాయణపూర్ ఒక ఉద్యమం మాకు కళ్ళకు కనబడుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏ విధంగా అయితే న్యాయమైన డిమాండ్ కోసం 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో మరి మీరందరూ కూడా అదే ఐక్యతతో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కోరుతా ఉన్నా. ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇలా ఈ టెంట్ కింద కూర్చున్న మీ మహిళలందరినీ చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి కనబడుతూ ఉంది. ఒక చరిత్రలో ఉద్యమాలు చేసినటువంటి వీర నారిలు ఈ టెంట్ కింద మీ అందరినీ చూస్తే కనబడుతూ ఉంది. అప్పుడెప్పుడో స్వతంత్ర ఉద్యమంలో మనం చూడలే వాళ్ళను, కానీ ఇలా నారాయణపూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలని పోరాడుతున్నటువంటి వీర వనితలను ఈ టెంట్ కింద చూస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరందరూ పోరాటం చేస్తే మీ గ్రామాన్ని ఒక ముంపు గ్రామంగా ప్రకటించే సందర్భంలో మీరు పోరాటం చేసేటువంటి సందర్భం ఏ ఒక్కరు నేను వార్డు మెంబర్ అవుతానో, నేను ఎంపీటీసీ అవుతానో, నేను జడ్పీటీసీ అవుతానో, నేను ప్రజాప్రతినిధి అవుతానో ఆశ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు కాదు. మీరు మీ బతుకుదెరువుల కోసం పోరాటం చేస్తున్నారు, మీ జీవితాలు మారడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవరన్నా ఒక నాయకుడు వచ్చి మాట్లాడుతుందంటే ప్రజలలో వారి యొక్క గుర్తింపు కోసమో లేకపోతే వారి యొక్క నాయకత్వం పెరగడం కోసమో పోరాటం చేస్తుందంటే దాంట్లో కొంత స్వార్థం మనం ఆలోచించవచ్చు. కానీ రెక్కాడతా కానీ డొక్కాడని ఈ నారాయణపూర్ ప్రజలందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చి ఇది పనున్న దినం, మనందరం కూడా పని చేసుకుంటేనే బతికే వాళ్ళం. మరి ఇట్లాంటి వాళ్ళ మీద మీరందరూ చైతన్యంగా ఒక న్యాయబద్ధమైన డిమాండ్ కోసం ముందుకొస్తే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మరి మీరు ఒక దళిత ఎమ్మెల్యే కదా, పేదల గురించి మరి మీకు తెలియాలే కదా. ఎట్లయితే మీరు ఎలక్షన్ల ముందు వచ్చి హామీ ఇచ్చి ఈ ప్రజలను నమ్మవాళ్ళకి ఓటేసుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యా ఎమ్మెల్యే గారు మీరు మాకు స్పందించండి, మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించండి. మరి ఇక్కడ వర్షాకాలం వస్తే నీరు శాతం ఎక్కువై మా పంటలు పండలేకపోతూ ఉన్నాయి, మరి మేము బతకడమే చాలా ఇబ్బంది ఉంది, మమ్మల్ని పట్టించుకోరని చెప్పేసి అయ్యాను మాట్లాడితే ఇలా మీరు కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, మీరు అణిచివేసినంత మాత్రాన ఇక్కడితోనే ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే 2వ రోజు 3వ రోజు ఈ రోజు 3వ రోజు నడుస్తున్నట్టుంది. ఇది చిన్నగా పోయి పక్క గ్రామాలకు అదేవిధంగా పక్క నియోజకవర్గాలకు జిల్లా స్థాయిలో ఉద్యమం ఒకవేళ కనుక అందరూ మద్దతు వస్తే ఖచ్చితంగా మేడిపల్లి సత్యం గారు మీరు భవిష్యత్తులో దీనికి తగినటువంటి బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరందరూ ఇలా అయ్యా ఎమ్మెల్యే గారు మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మా తల్లులందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే మా తల్లులకు మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండాలి, పిల్లలు బడిపోయి వచ్చి వాళ్ళు బడిపోయే సందర్భంలో వాళ్ళకి అన్నం పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకుండా మా పిల్లలు ఒకవైపు బడికోవాలంటే పిల్లల మీద ధ్యాస ఒకవైపు, మా గ్రామానికి న్యాయం జరగాలని ఒకవైపు మా తల్లులు ఇక్కడ కూర్చుంటే మా పేద చిన్నారుల యొక్క ఆవేదన ఆకలి మీకు కనబడతలేదని చెప్పేసి ఎమ్మెల్యే గారిని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇలా అందరం ఇంటికాడ పని చేసుకుంటూనే బతికే వాళ్ళం. మరి మన పిల్లలు ఇంత చిన్న పిల్లలు ఉంటారు, మరి వాళ్ళందరినీ బడికి పంపాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
మనం పని చేసుకోవాలి, పని ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా మన పిల్లల ఫీజులు కట్టుకోవాలి, మన పిల్లలకు అన్నం పెట్టాలి, మన పిల్లలను మంచిగా చూసుకోవాలి. అట్లాంటి ఆధారం ఏదంటే లేకుండా మీ అందరిని కూడా టెంట్ కింద కూర్చుంటే కనీసం వచ్చి మద్దతు కనీసం ఒక బాధ్యతగా అవును నేను ఆ రోజు మాట్లాడినా మన నాకు నెల 2 నెలలు టైం ఇవ్వాలి, రేపు వచ్చే అసెంబ్లీలో నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతా, ఈ న్యాయబద్ధమైన డిమాండ్ కోసం నేను కూడా మీ వెంట ఉంటాను వచ్చి హామీ ఇవ్వాల్సింది పోయి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి 13 మంది మీద కేసులు పెడుతున్నామంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ మేడిపల్లి సత్యం గారు ఎట్లా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే అమ్మ నేను ఒకటే నాకు ఇక్కడ కలుపుతూనే అసలు మీరు ఇట్లాంటి తల్లులు చదివిస్తే నేను కూడా పడిపోయి చదువుకొని ఒక విద్యావంతునైనా ఇట్లాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించకపోతే వేస్ట్ అని చెప్పేసి మా మిత్రుడు ఎవరు ప్రేమ్ కుమార్ ఫోన్ చేసిండు, అన్నా ఎక్కడ ఉన్నావు మీరు చూస్తున్నాను, ఆయన స్టేటస్ నాకు వస్తుంది ఏమైంది అసలు నారాయణపూర్ సమస్య ఏంటిదని చెప్పేసి నేను అడుగుతా మొత్తం వివరంగా చెప్పిండు. చెప్తే నేను 2 రోజులు వస్తాయని చెప్పేసి వచ్చిన ఇక్కడ తమ్ముడు ఫారూకా నీ బెదిరింపాలు కూడా చూసిన, మరి మీ బిడ్డని ఇట్లా బెదిరిస్తే ఊరుకుంటారా? అట్లా బెదిరిస్తే ఒక చేతికి అందిన కొడుకుకి ఏమన్నా అయితే మీరు రెచ్చగొడతా ఉన్నారు కదా, ఆ విషయంలో మీ అనుచరులు ఏమన్నా చేస్తే మరి మా బిడ్డ మాకు దొరుకుతాడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ ఇంకో మిత్రుడు నజీర్ ఉన్నాడు, చిన్న నజీరా, ఈయన మీద 3 కేసులు అయినాయని చెప్తా ఉన్నారు. ఇంక ఇట్లా 11 మంది ఉన్నారు. అట్లా సిటీ కేసులు పెడతావు, బెదిరిస్తావు, మీ అనుచరులు ఎవరు ఉంటే ఫోన్లు చేసి బెదిరిస్తావు. మరి ఇదంతా ఎందుకు జరుగుతూ ఉన్నది? మేము అడగద్దా? న్యాయబద్ధమైన డిమాండ్ మేము అడగద్దా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి అదే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మన సుంక రవిశంకర్ గారిని ఉద్దేశించి మీరు ఏం మాట్లాడారు? నేను రవిశంకర్ అన్న కూడా ఫోన్ చేసిన ఇక్కడికి వచ్చే సందర్భంలో, అన్న మీ స్వగ్రామం కదా మీరు అక్కడికి నేను వెళ్తున్నా అన్న, అసలు ఏంది అక్కడ పరిస్థితి ఏంటంటే, తమ్ముడు నేను అప్పుడు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు నేను చేసిన, నేను ఇచ్చిన హామీ వరకు నేను చేయగలిగిన, కానీ అప్పుడు మేడిపల్లి సత్యం అనే వ్యక్తి నువ్వు మొగనివి అయితే, నువ్వు మొగనివి కాదా, నువ్వు మొగనివి అయితే 6 నెలల సమస్య పరిష్కరించాలి, లేకపోతే రాజీనామా చేయాలని మాట్లాడిన మేడిపల్లి సత్యం ఇలా మీరెందుకు రాజీనామా చేస్తలేరు అంటే అప్పుడు మా ప్రజలు నమ్మించారు మా రవిశంకర్ అన్నను బదనాం చేయడం కోసం. ఆ రోజు మా ప్రజలను మా తల్లులను రెచ్చగొట్టి మాట్లాడి ఆ రోజు మొత్తం మా సొంత గ్రామానికి సంబంధించిన వ్యక్తిని కూడా నమ్మకుండా ప్రజలను మభ్యపెట్టి తాత్కాలికంగా మా తల్లులను మోసం చేసి ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నువ్వు కూడా అసెంబ్లీలో ఉన్నావు కదా, మీ ముఖ్యమంత్రిని మీరు అడగండి. నిన్న ఇవాళ మా నారాయణపూర్ ప్రజలు ఇంటి కిందికి రాలే, 30 నెలలు అవుతుంది. చూసి 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 ఓపిక నశించి ఇక్కడ వరకు వచ్చిర్రు. నువ్వు 2 నెలలు 3 నెలలు అయింది గెలిచిండ్రు, వచ్చి టెంట్ వేసిర్రు, నిన్నేదో బదనాం చేయడానికి మా నారాయణపూర్ ప్రజలు కానీ ఇస్లాంపూర్ ప్రజలు కానీ ఈ ముంపు గ్రామానికి సంబంధించిన 4 గ్రామాల ప్రజలు కానీ ఎవరు అట్టైనా రాలే. 3 సంవత్సరాలు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి, ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేరు, మా తల్లుల బాధలు ఎందుకు తీర్చలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు నువ్వు మొగను అయితే రాజీనామా చేయని మాట్లాడిన మేడిపల్లి సత్యం, మరి నువ్వు మొగను అయితే ఇప్పుడు రాజీనామా చేయి, ఈ టెంట్ కింద కూర్చో, ఈ చొప్పరాని నియోజకవర్గం మొత్తం కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము కోరుతా ఉన్నాం. మీరు రాండి, రాజీనామా చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, మీకు అండగా ఉంటాం, మళ్ళీ మేము గెలిపించుకుంటాం. నువ్వు రాజీనామా చేసుకో, మా ప్రజల పట్ల కొట్లాడు, మా నారాయణపూర్ ప్రజలకు అండగా నిలబడు. ఇవో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేస్తా ఉన్నా ముంపు గ్రామంలో ప్రకటిస్తలేం, ఎన్నికలలో నీ మాట నమ్మి నేను హామీ ఇచ్చినా దేవుని మీద ఒట్టేసినా, కాబట్టి మీరు మా నారాయణపూర్ గ్రామ ప్రజలకు ఒక ప్రకటన, స్పష్టమైన ప్రకటన ఇప్పుడే మీరు ఏమో చేయమని మాటలేం. 6 నెలలు తీసుకుంటావా, సంవత్సరం తీసుకుంటావా, 2 నెలలు తీసుకుంటావా, సమయం తీసుకో. నీ అధికారులతోని ప్రకటన చెప్పి, మీ ఎమ్మెల్యేతో ప్రకటన చెప్పి, మీ కలెక్టర్ గారితో ప్రకటన చెప్పి, మీ అధికార యంత్రాంగంతో ప్రకటన చెప్పి అట్లా చేయాలని చెప్పించి నువ్వు అప్పుడు కళ్ళుబోలి మాటలు మాట్లాడినావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మేడిపల్లి సత్యం స్థానిక ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయండి, విధిగా వచ్చి టెంట్ కింద కూర్చొని ఖచ్చితంగా మీ అందరం మేము ఉంటాం. లేదంటే మాత్రం ఈ కేసులు పెట్టినటువంటి 13 మంది ఎవరైతున్నారో కేసులు తక్షణమే ఎత్తివేయాలి. ఎత్తివేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాలను ఏకం చేస్తాం, మా మహిళా తల్లులను ఏకం చేస్తాం, విద్యార్థులను ఏకం చేస్తాం, వివిధ కుల సంఘాల నాయకులను ఏకం చేస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మీ మీద మీకు తగిన బుద్ధి చెప్తాం. ఈ నారాయణపూర్ గ్రామ ప్రజల యొక్క సమస్య పరిష్కారం కోసం పెద్ద ఉద్యమానికైనా మరో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎట్లయితే జరిగిందో
అదే తరహా ఇదే నారాయణపూర్ గ్రామం నుంచి మొదలవుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు ఒకసారి గుర్తు జరగాలి. ఎందుకంటే ఒక చాకల ఐలమ్మ ఆదర్శమైనటువంటి మహిళలు ఇక్కడ కూర్చున్నారు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక వారసులు ఇక్కడ కూర్చున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందుకే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకే ఈ పోలీసు అణిచివేతల్లో అప్పుడు ఉద్యమించినటువంటి మహిళా తల్లుల యొక్క వారసులు అందరూ ఇక్కడ ఉన్నారు. మేడిపల్లి సత్యం ఖబర్దార్ ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలని చెప్పి ఎందుకు నాకు బాధ అనిపిస్తుంది అంటే, మన అందరం కూడా తెల్లాలేసి వ్యవసాయ పనులు చేసుకొని, వ్యవసాయ కూలీ పనులు చేసుకొని, ఎవరికైనా జీతం ఉంటే జీతం ఉండి, ఏ అయ్యానా 4 పైసలు ఇస్తే ఆయనకు జీతం ఉండి, ఇంకెవరైనా పైసలు ఇస్తే కొడుకు ఫీజుల కోసమో, హాస్టల్ ఫీజుల కోసమో, చదువుల ఫీజు కోసమో, పరీక్ష ఫీజు కోసమో అన్న 4 రూపాయలు తీసుకొచ్చుకొని మనం పని మరి మీరు ఇక్కడ టెంట్ కింద ఉంటే పొట్టేవాళ్ళు గడపాలి. ఇంటికన్నా పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళని బడికి పంపాలంటే వాళ్ళ పరిస్థితి ఏంది, మరి ఇవన్నీ ఆలోచించవా మేడిపల్లి సత్యం గారని మేము అడుగుతా ఉన్నాం. మరి వాళ్ళ ప్రాణాలు కాదా, పేదల ప్రాణాలు కాదా అంటే మీకు ఎప్పుడు అవసరం ఈ పేదలు? మళ్ళీ ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికలలో మిమ్మల్ని నమ్మించడం కోసం వచ్చి నమ్మించి దేవుళ్ళ మీద ఓటేసి మీ ఓటేసుకున్నాక తీరా మీరు మా సమస్య పరిష్కరించాలంటే ఖబర్దార్ మీ అందరి మీద కేసులు పెట్టి అణిచివేస్తారని మాట్లాడుతున్నావు కదా, ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు అని మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి ఏ స్ఫూర్తితో ఇక్కడ ఈ టెంట్ కింద కూర్చున్నామంటే ఇక పలానైనా పైసలు వచ్చినాయి, పలానా పైసలు అవుతున్నారు, ఇక పలానైనా పూట కాస్తుంది, మరి నువ్వు వస్తున్నావు నీకేమవుతుంది అని మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. దయచేసి ఎవరికి ఎవరు ఇయ్యరు, ఎవరైతే పోరాటం చేస్తారో. నేను ఇంతకుముందు మన భారత్తోని తర్వాత ప్రేమతో ఒక సందర్భం మాట్లాడినా, ఊరు కోసం పోరాటం చేసే అదృష్టం ఎవరికి రాదు, ఆ అదృష్టం ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లికి వచ్చింది. చరిత్రలో ఈ గ్రామం కోసం, ముప్పు గ్రామం కోసం టెంట్ కింద కూర్చున్నాం, పోరాటం చేసినామని చెప్పుకున్న ఒక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పి. ఎందుకంటే నేను ఏదో పేపర్ స్టేట్మెంట్లో చూసినా, మన ఎవరు లింగం అనే పేరు బొంగాని సిలకం, ఈమె మాటలు చూసి నేను అసలు వాస్తవానికి చాలా, ఎందుకంటే ఆమెకి ఎవరు నేర్పియాలి, ఎవరు ట్రైనింగ్ చేయాలి, లేకపోతే ఈ మేడిపల్లి సత్యంకు ఏమంటారు ప్రతిపక్షమైన సుంకె రవిశంకర్ అని వచ్చి సిల్కవను గిట్టమాడని ఆమెను ప్రిపేర్ చేయాలి. ఆమె నేచురల్గా మాట్లాడింది, ఆమె హృదయంతో మాట్లాడింది, ఆమె హృదయంలోకి వెళ్ళి మాట్లాడింది మాట, ఆమె బాధలకి వెళ్ళి మాట్లాడింది, ఆమె కన్నీళ్ళ నుంచి మాట్లాడింది. మీ అందరి గోసలు చూడలేక, మీ అందరి యొక్క ఆవేదన ఆమె హృదయం నుంచి మాట్లాడిన మాటలు ఎమ్మెల్యే గారు కనీసం గదన్న మీకు తెలుస్తలేదా? చూడలే కదా ఎంత హృదయ ఎంత హృదయ వేదన చేస్తున్నాం. సరే అక్క ఒకటి, సరే అట్లయితే అట్లా నేను గెలిపించినప్పుడు రా, ఇంతకుముందు నేను అన్నట్టు కూర్చో, మీ అందరికి హామీ అని ఒక 2 నెలలు చేస్తాను, ఓ నెల చేస్తాను, ఒక ఏదో ఒక హామీ కదా అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే మన గ్రామీణ ప్రాంతాలలో ఒక పోలీస్ కనబడితే గదా కనుపుతారు, అట్లాంటిది 100 మంది 1000 మంది పోలీసులను దించి మా పేద తల్లులను, మా ఇస్లాంపూర్, మా నారాయణపూర్ ప్రజలు ఎందుకు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు? ఇక్కడ నుంచి ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా? ఇక్కడ నుంచి ఎవరైనా ఇంకా వేరే ఇతర పనులు చేసుకునేటోళ్ళు, దొంగ పనులు లంగ పనులు చేసిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు కొంతమంది పోలీసు వాళ్ళు వస్తారు? ఎందుకు? ఆ రోజు ఓటు అడగడానికి ఏ పోలీసు లేడు మీ అమ్మడా, కానీ ఈ రోజు మేము అడుగుతాం పోలీసులు పెట్టడానికి చేస్తారు. ఎందుకు అని ఓటు అడిగిన రోజు పోలీసులనే ఆటం పెట్టుకొని రాలే కదా. ఓటు అడిగిన రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు కావాలని మేము అడిగినాం కదా. అదే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, మమ్మల్ని పోలీసులను పెట్టి ఎందుకు అణిచివేస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి తల్లులను మీ అందరికి చెప్తున్నా, మీరు చరిత్రలో నిలిచిపోతారు. చనిపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఒక జాతి రెడ్డి 25 సంవత్సరాల బతికిండు, అల్లూరు సీతారామరాజు 24 సంవత్సరాల బతికిండు, భగత్ సింగ్ 23 సంవత్సరాల బతికిండు. ఇట్లా ఎంతో మంది చరిత్రకారులంతా కూడా 24, 25, 30 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పించి ఈ గ్రామం ముప్పు గ్రామం కావడం కోసం, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద తల్లుల యొక్క బాధలు తీర్చడం కోసం పోరాటం చేస్తే చరిత్ర ఖచ్చితంగా గుర్తుంచుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ పోరాటం పూర్తయ్యేంత వరకు, ముగింపు అయ్యేంత వరకు, ఇంతకుముందు అన్న కూడా నేను ఫోన్ చేసిన ఈ కరీంనగర్ జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు సాగర్ అన్న మరి మీ జిల్లాలకి ఇట్లా జరుగుతుంది, నా సిరిసిల్ల జిల్లా, మీ జిల్లాలకి ఇట్లా జరుగుతుంది అన్న అని అన్నకు ఫోన్ చేసిన. అన్న
అన్న నువ్వు ఉండాలి నేను ఉండాలని చెప్పి సాగర్ అన్న నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలని ఇక్కడ చెప్పి నేను వచ్చిన. కాబట్టి నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మీ ప్రతి విషయంలో నేను మీకు అండగా ఉంటాను. నాకు సాధ్యమైనంత వరకు, నాకు తోచినంత వరకు. ఒకటే చెప్తున్నాం, ఈ వేదిక ద్వారా మిస్టర్ మేడిపల్లి సత్యం గారు మీ కేసులకు ఇక్కడ భయపడటం ఎవరు లేదు. ఉంటాం పీక్తే మేమేం వెయ్యాన్ని అడకచ్చుకోలే, ఉన్నన్ని రోజులే కానీ పోరాటం చేస్తాం. ఉన్నన్ని రోజులు ఒక వీరులాగా పోరాటం చేస్తాం, అంతే తప్పించి మేము బానిసలాగా ఎక్కడో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా ఈ 4 గ్రామాల ప్రజల తరఫున, ఈ నారాయణపూర్, ఇస్లాంపూర్, ఈ 4 గ్రామాల ప్రజలు ఏదైతే ముంపు గ్రామంగా మా నారాయణపూర్ వేయాలనే ఒక సందర్భం ఉందో, వీళ్ళందరి పక్షాన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ ఉంటే, మా తల్లులు ఇక్కడ ఉంటే, మా పిల్లలు పడిపోయి వచ్చి ఇంటికాడ ఏడున్నాడో, ఇలా గ్రామీణ ప్రాంతాలలో కుక్కల దాడి జరుగుతూ ఉన్నది. అంటే వాళ్ళు మనసు ఒకడ, వాళ్ళు ఉండు ఒకడ, ఇలాంటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇకనైనా దీని మీద ఒక స్పష్టమైన కార్యక్రమాన్ని చేయాలి. చేయకపోతే మాత్రం ఈ ఉద్యమం ఇంత మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఎవరిని కేసులుగా పెట్టినా పర్లేదు, కేసు లెవెల్ మీద అయితే మీ అందరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది నారాయణపూర్. మీరు ఎవ్వరు భయపడకూడదు, కేసులు అయినాయి మాకేమన్నా అయితే భయపడకూడదు. ఈ కేసునైనా నేను ఒకటే చెప్తున్నా, చరిత్రలో మీకు పేరు ఉంటుంది. ఈ చరిత్రలో ఈ పోరాటంలో 13 మంది కేసు అయింది. లేదంటే ఇక ఫలానా శిల్కావు ఇట్లా మాట్లాడింది, ఇంకా ఫలానా అమ్మ ఇట్లా మాట్లాడింది, ఇంకా ఫలానా అమ్మ ఇట్లా మాట్లాడింది, ఎమ్మెల్యే సాబుకు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడింది. ఈసారి చరిత్ర కలిగినటువంటి నారాయణపూర్ గ్రామం అని ఈ చొప్పదానికి ఈ కరీంనగర్కు ఒక ఆదర్శంగా ఈ పల్లె నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో మీరు ఎలాంటి పిలుపుని తీసుకున్నా మిత్రులు ప్రేమ ఫోన్ చేయండి. మీరు ఖచ్చితంగా నేను వస్తా. సాగరన్న మీరు కూడా ఇక్కడికి వచ్చే ముందు ఎప్పుడన్నా ఏ అవసరం పడా ఖచ్చితంగా నేను కూడా మీకు అండగా ఉంటాయని చెప్పేసి, ఒకవేళ ఈ రిలే నిరాహార దీక్షలో కనుక స్పందించకపోతే మీరందరూ కలిసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయంలో నేను కూడా మీతో ఉంటా. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ఈ సమస్య పరిష్కారం వెతుకుందామని మీ అందరికీ మనసుకుంటున్నాను.